మించిన వాడు లేడనుకుంటాను నేను. సుప్రీంకోర్టులో గంటకి లక్షల రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా అందుకే నేను గురువు గారు అని పిలుస్తాను మా దేశాయ్ గారిని. ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అనగానే ఆవిడ బాగలేదు, ఆవిడ ఆరోగ్యం. ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన 50 లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది. దాని విషయం నేను మర్చిపోయాను, మనందరం మర్చిపోయాం. నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు 50 లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది. అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది. వెంటనే ఆవిడకి గుర్తొచ్చింది ఏంటంటే ఆ కేసు ఏమైందని, ఆ 50 లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని. తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయన వచ్చి ఆర్గ్యూ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు అసలు ఈ కేసు బతుకున్నా ఇందులో ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా సరే అది అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు, అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు. మరీ సినిమా షూటింగ్ లాగా అంత చూసేస్తాగా. అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు, ఆయన టీము అరుణ గుప్తా, నక్కీ, హేమాంశు, వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరు ఉండరు. ఎందుకంటే మనకే చిరాకేస్తుంది. ఎన్ని వాయిదాలు, 27 వాయిదాలు, ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి, ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఆయన 2-3 సార్లు ఎక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి. నన్ను పార్టీ ఇన్ పర్సన్ నేనేం మాట్లాడాలని ఏం ప్రిపేర్ అయ్యేవాడు కాదు. ప్రెస్ మీట్ లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే కోర్టులో వేరు, ఇక్కడ వేరు. మనం మాట్లాడుకోవడంలో వేరు, కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది. కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోదరా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోదరాతో కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం నష్టం చెప్పాలి. బెంచి వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటి, ఏంటి సిద్ధార్థ లోదరా గారు చెప్పింది, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని ప్రెస్ మీట్ పెట్టకూడదు. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు. 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఆయన మామూలు వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా కోరేదంటే రామోజీరావు గారు జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు. రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్ట ప్రకారం వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది. అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా, మనం తేడా చేస్తే తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలిరా అని. ఇది ఫైనాన్షియల్ నేరం. ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎప్పుడైనా, మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా? ఎప్పుడైనా మాట వదిలి రామోజీరావు గారు అన్నారు మర్చిపోయి రామోజీరావుని వదిలేశానేమో కానీ నాకు రామోజీరావు గారనే అంటాను నేను. ఆయన చేసింది డబ్బులు అగ్గొట్టేశాడు, పారిపోతున్నాడు, అమెరికా వీసా రెడీగా ఉంది. ఇవాళ ఈనాడులో వార్తలు చూడండి. ఈనాడు కాదు, ఏనాటి నుంచి. ఒక రోజైతే నేను ఈనాడు తీసి ఆశ్చర్యపోయాను. చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు, మీకు గుర్తుందా? కేవీ చౌదరి, కొసరాజు వీరయ్య చౌదరి. ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను, ఎవరండి చౌదరి అంటే మనోజ్ చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు. ఇంకా చాలా పెద్ద ఉద్యోగం అది. అంత పెద్ద ఉద్యోగంలో మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దిగా ఎంక్వైరీ చేశాను. లేదంటే మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయన చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదంటే ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటంటే ఈయన కరెక్టా, ఈయన మీద ఎలా వచ్చింది ఏంటండి అంటే రామరామ ఆయన మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి. ఆయన మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అన్నమాట. అంత ఆనెస్ట్గా ఉన్న ఆయన ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటో ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది.
ఇంత దారుణంగా వచ్చిందని. అది మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో మీరు వేశారు. మిమ్మల్ని మీరే చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఎలా రోజు మీరు రాసే రాతలు ఎలా కావాలంటే అలా రాతలు రాస్తాను. మీరు రాసిన రాతల మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. నేను నా మీద రాసిన రాతల మీదే ఎగ్జిబిషన్ పెడతాను. ఆ కటింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. పెట్టి మొత్తం మీరు అందరూ ఎదురు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తారు అసలు ఎలాగ వార్తలు దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో ఈనాడు ఉదాహరణలో నేను కనెక్ట్ అయిన చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు. నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టులను తిట్టంట, ఏవో ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడో ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నా అన్నారు. ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నా చెప్పనంటే నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడద్దంటే మాట్లాడలేను, చెప్పండి మీరు అన్నాను. అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు అంటున్నారు, బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి. రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా, లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా? నాకెందుకు ఉంటుంది? రామోజీరావు గారు ఏమైతే నాకే ఉంటుంది. ఒక ఇష్యూ తప్పు జరిగింది అని పట్టుకోవడం, లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి? అందుకే అది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి. 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చని చాలు, దాంతో మిగతా కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేశామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు. ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే 45S వరకు ఓకే, ఇక్కడికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లేవరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు కావాలి వదిలే 45S వరకు మాట్లాడు, నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి. అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు, నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేను ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లేవరాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమంటే అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45S వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే, అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంకుని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి. ఎందుకంటే 5,000 10,000 వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా? 50,000 ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసామంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదంటే కోర్టుకు కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. నేను సరిగ్గా 80 నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు, టాప్ అడ్వకేట్స్, ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి 80 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. నేను అసలు నోరెప్పలేదు. నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు నేను ఎత్తాను తప్ప, ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కన ఉండి, నేను ఎందుకంటే చెప్దాం అనుకున్నాను, నువ్వేం మాట్లాడతావు. ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న వేస్తున్నాడు. మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నాడు. నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నేను ఈ పక్కన నిలబడతాం, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు, జడ్జీలు పైన కూర్చుని ఉంటారు. నేను ఎట్లా నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడద్దాం, ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జీల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు, ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఫోన్ జడ్జి గారు ఏం మాట్లాడాల అలా కూర్చున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరులో. ఆయన ప్రతి దాన్ని వాళ్ళు పెట్టిన అంటే అంత చదువుకుని వచ్చాడు. కోర్టు ఎన్నండి మీరు వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర 1000 పేజీలు ఉంటాయి. వాళ్ళు వేసింది మేము వేసింది, మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది, కౌంటర్ ఎఫిడవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో, ఎలా అంతా ఇది చేశారో, ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్.
వాళ్ళు చెప్పిన ప్రతి పని, ఎందుకంటే అడ్వర్టైజ్ బోర్డు అంతా డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు, అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. అంతంత పేమెంట్ తీసుకుని అడ్వర్టైజ్గా పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చదివితే మర్చిపోయి ఏకసంతగ్రాహిలో ఉండాలి, విపరీతమైన మెమరీ ఉండాలి. అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే చేస్తారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్లేయర్ నిరంజన్ రెడ్డి గారు లేకపోతే గవర్నమెంట్ వారో కాదు, జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పారా చివరికంటే, ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఊహించలేదు. మ్యాక్సిమం ఏమంటారంటే, సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి 45S ఈజ్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు ఎలా పే చేస్తారంటాడు, ఏమి ఇంకెవరు కంప్లైంట్ లేవు, ఎవరు మాట్లాడలేదు, 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నాకు ఉంది, నేను ఎక్కువ దీన్ని డివైడ్ చేయడం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టంగా కోరుకున్నాను. కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే, మా మదర్ దగ్గర నుంచే కదా కేసు ప్రారంభం. మా మదర్కి 9.5% ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే ఆవిడ దగ్గర 84,324 రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి 84,324 తీసుకుని సంవత్సరం తర్వాత మీకు 92,335 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు చూపించాను చాలాసార్లు, అది చూశారుగా చాలా, అందులో డిపాజిట్ సర్టిఫికెట్. అంటే 9.5% ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారనమాట. అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం 2,541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫిడవిట్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి 31, 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంట్ ఆగస్టు 31, 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 58 కోట్ల 39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ నేను పే చేసినట్టుగా లెక్కన మటుకు వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు. ఏమని? మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేస్తాం అని ఎక్కువ చేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, మా మొదలు 2007 నాటికి అయిపోయింది. అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు. కాబట్టి ఆ 2000 ఇంట్రెస్ట్ కూడా కలిపి, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేశాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే, ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందో లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది. నా కాకి లెక్క ఇంకా ఎక్కువ అవచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007 ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చొప్పున. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ ప్రలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం ప్రతిదానికి, ఈ ఆవిడకి ఇచ్చా ఎవరో కంప్లైంట్ అవ్వట్లా, ఆయన మాటికి చెప్పేది అదే. ఎవరో వచ్చిందని ఎవరో పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది వస్తే చాలు, చచ్చినట్టు పెళ్లికి వచ్చిందో కట్టమని ఎంతో కొంత వస్తే చాలు. పాప రామోజీరావు గారు మనం కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అని కూడా ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేంజ్ చేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు. కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1500 రావాలి. ఏం పెడతారు మీరు? వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 50 బ్యాలెన్స్ ఉందని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది. గవర్నమెంట్లు వచ్చాయి, 2 గవర్నమెంట్లు. కింద కోర్టులో వేసినటువంటి కృష్ణంరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది.
హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నాం అంటారు, అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్. అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చాడు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు 45 తేవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వులు అంటే ఇంక దానికి ఇంకా అప్పీల్ లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి 45 రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు. ఈ కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా. ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలు, ది డిపాజిటర్స్ @gmail.com. చదవాలి మళ్ళీ అక్షరాల పోటీని, THEDEPOSITORS డిపాజిటర్స్, ది డిపాజిటర్స్ @gmail.com. ఇందులో మార్గదర్శి కానీ, రామోజీరావు కానీ, అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు. డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర మీకు 1000 రూపాయలు రావాల్సింది అయిపోయిందనో, 1500 అయిపోయింది రావాల్సిందని ఏమైనా ఉంది, దానికి ఆధారం కూడా ఉండాలి. ఏంటి? దానికి సంబంధించిన సర్టిఫికెట్, మీకు పే చేసినటువంటి పే ఆర్డరో, చెక్కో, డ్రాఫ్టో, లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో ఆ ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి ఈ gmail.com కనుక మీరు పంపితే ఎవరన్నా, అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టమైన నేను పంపనన్నవాడు ఏం పంపక్కల, పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు. మీ డబ్బులు ఉంటే అక్కడ మీ డబ్బులు ఉంటే పంపించండి. నేనేం చేస్తానంటే అవన్నీ వాటిని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇదో పలానా వాడికి ఎంత ఇవ్వాలి, పలానా వాడికి ఎంత ఇవ్వాలి అని నేనేం చెప్పను. మీరు అనవసరంగా ఎందుకంటే రామోజీరావు గారికి తెలిసినట్టు మళ్ళీ పేపర్లో నా మీద రాస్తాడో అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు. మీరు పంపించినట్టయితే దాన్ని ప్రాపర్ ఛానల్, ప్రాపర్ ఫారంలో రేపు హైకోర్టులో కేసు ఓపెన్ నన్ను పిలవగానే వెళ్ళి అది వారికి దఖలుపరుస్తాను. వచ్చి ఇదిగోనండి ఇంతమంది దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది, వీరికి పే చేయాలి అని వారు ఒప్పుకున్నట్టయితే పే చేస్తారు, ఒప్పుకోకపోయినట్టయితే కోర్టులో చేయాలా వద్దా అన్నది తేలుతుంది. వీళ్ళ తరఫున నేను నా ప్రస్తావన చేసి నా ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేను పార్టీ ఇన్ పర్సన్, నేను ఎవరిని ప్లేడర్ని పెట్టుకోను, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను. కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ కూడా ఇస్తారు. మామూలు ప్లేడర్ల కన్నా నాకు కొంచెం 10 నిమిషాలు టైం ఎక్కువ ఇస్తారు, కొంచెం వింటారు. ఇది వారికి మీరు కన్వే చేయవలసింది, మీ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు, నేను కేసు గెలిచాను అని కాదు. నేను అడిగింది జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని. కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది. బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. 6 నెలల టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సెలవులు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు అరైవ్ ఎట్ లాజికల్ కంక్లూజన్. వేతాళుడు చెట్టు ఎక్కకుండా చేసింది ఏం కాదు జడ్జీలు చేసింది. ఇటువంటి నాకేమనిపిస్తుంది, ఇటువంటి ఒకటి మన చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమంటే విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేసులో విచారణ వద్దు. ఇదేమి మర్డర్ కేసు కాదు, ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్. ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి? అమెండెడ్ యాక్ట్. 97 ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు. 97కి యాక్ట్ రాలా, 97లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకి కూడా నోటీస్ ఇచ్చారు, నువ్వు వసూలు చేయడానికి వీల్లేదని. వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను, సెటప్ అంతా మారుస్తున్నాను అని చెప్పన్నాడు. వాళ్ళు టైం ఇచ్చారు. ఆ
ఆ టైం ఇచ్చిన తర్వాత నేను రిప్లై ఇచ్చాడు, మీరు చెప్పినట్టుగానే మా హెచ్యుఎఫ్ ఇంకా కలెక్ట్ చేయదు అని ఒకటి ఇచ్చాడు లెటర్. ఆ లెటర్ వాళ్ళు తీసుకుని అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు, యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మా అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. చిన్న తేడా వచ్చింది, క్రిసిల్ రేటింగ్ తేడా వచ్చింది, వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తుందో దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు, పట్టుకున్నారు. కరెక్ట్గా కట్టేసాడు, అన్ని చేశాడు, ఇంకేంటంటే అది తప్పది, ఇవ్వకూడదని రూల్ ఉంది, ఇచ్చారు, పట్టుకున్నారు అంతే. దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే వీళ్ళు కూడా హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది, మానేసాం, అందరి డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఇది కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు. అదే పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు, ఎందుకు వదిలేట్ చేయడం అని వదిలేచ్చు. నేనే అనుకుంటున్నాను. నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్ర లేని రాత్రులు తీసుకురావాలనో, ఆయన కంగారు పట్టాలనో ఏం నాకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోదరా అంటే, రామోజీరావు గారు ఎందుకు చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వేరే యోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమి తప్పు కాదు. ఆయన వేరే యోధుడు, ఆయన ఎంతోమంది నడిచాడు. మనకంటే ఎన్ని సూసైడ్ అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీద చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏది గోలియత్ స్టోరీలో లాగా క్యాటరీ బార్ ఇచ్చుకుని వస్తుంటాడు కుర్రాడు. డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మాట్లాడితే ఎంతమంది చూస్తారు, మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి. మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయం చేస్తున్నారు, అన్ని మొత్తం పక్కన చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, అలాగే రేపు చేస్తారు. మొత్తం ఇదే కథలు 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో. ఎందుకంటే ఆయన ప్రత్యర్థంటే అలా పడతాడు ఆయన తర్వాత. అటువంటి వాటి తరఫున సిద్ధార్థ లోదరా గారు అంటే సిద్ధార్థ లోదరా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ లోదరా మాట్లాడుతున్నట్టు కాదు, రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏం చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి, నాకు విదేశం నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి, రామోజీరావు గారు నాకు భయపడతాడా, ఏం మాట్లాడుతున్నా అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం మీడియాలో ఏం పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంతే. అదే దాని అర్థం. ఏం చేస్తాం, అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని వల్ల వీళ్ళందరూ అలవాటు పెట్టారు, వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అంటారు. అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసేయాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయం ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. నేను కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడాలి. సడన్ గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను సిద్ధార్థ దగ్గర నువ్వు మొన్న ఏమిచ్చావు, ఒకటి కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషన్ నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. నేను ఎప్పుడు అనలేదా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మన వాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే పక్కన పంపించాడు. పెట్టదు కోర్టులో కారణం ఇది కూడా సిద్ధార్థ లోదరా ట్వీట్ when all has been tried yet justice is not in sight it is then right to pick up the sword it is then right to fight. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటూ అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది. చూడండి, ఇందులో క్లియర్గా ఉంది. when all has been tried yet justice is not in sight it is then right to pick up the sword it is then right to fight. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతుంది అని సౌండ్ వచ్చింది. చూపించరాయాలి
ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగాను. సుప్రీంకోర్టు అవుతుంది లైవ్. ఆ లైవ్లో చూసేవాళ్ళు టక్ టక్కని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్కని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి, ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి అన్ని ప్రయోగాలు జరుగుతాయి, మీరేమవుతుంది కోర్టు వారు మిమ్మల్ని వాళ్ళు అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్ని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా మాట్లాడు, ఎలా అర్థమైంది నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆందోళించిందని తర్వాత గౌరవ సూచించబోద్దని మిమ్మల్ని చెట్లు చివాట్లు పెట్టు చివాట్లకి చూస్తే సిచ్యువేషన్ తిరుగుబాటు అని చెప్తూ ఈ జాగ్రత్తలో విపరీతమైన ప్రచారం జరిగింది. వాట్సాప్ పక్కవాడిని ఎక్కడ తప్పు పట్టుకుని వేధిస్తున్నాడు, అడ్డుకుమారుడు ప్రపంచంలో చెప్పుకుంటారని ఒక ఇంచుమించు మీరు సాయంత్రం కూడా అవ్వకుండానే 15 ఛానల్స్లో ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు ఏదైనా పేపర్, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు, చిన్నది రాస్తే అందులో మాట్లాడద్దన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరున్నారో అది వాళ్ళు రేపు రాస్తారు, ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్లో అభిమానులు ఉండొచ్చు. ఇప్పుడు రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్రాల్ని నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారు ఎంత సెటప్, ఎన్నేళ్ళ నుంచి, అదే కదా నేను పడుతున్న బాధ. ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను. ఒక పెద్దవాడు ఎప్పుడు 3 సార్లు చెప్పాను ఇక్కడ, విద్యవాచరతి శ్రేష్ఠస్తత్వ దేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థ అనువర్తతే. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే వీళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయనే చేసేయండి, తప్పు ఉందండి, అంత పెద్దవాడే చేసేయండి. ఈయన రామోజీరావు గారు ఏంటి, రోజు లోపల ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరు పొద్దున్న చూపున ఆయన రేపు పడమటిలో ఉదయించిన సూర్యుడు అని చెప్పి తప్పని చెప్పి హెడ్డింగ్ పెడితే 50% అన్నీ జనం ఉన్నారు. ఈనాడులో రాశారండి. ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమటి ఉదయించుంటాడు, లేకపోతే ఆ ఇంటికి రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఆయన ఏదైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క. ఆయన రోజు చెప్తుంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎత్తి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఎత్తబోదలు ఆయనే చేస్తుంటాడు. దాని ప్రకారమే నడిచాను నేను. నేను ఎప్పుడైనా చెప్పాడు రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ అప్పటి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేదు అని ఎప్పుడైనా చెప్పాను. చెప్తే అది తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఎలా చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను నేను చెప్పను. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంక అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను, ఖాళీగా మీరు రాజమండ్రిలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు 10,000 అయితే ఏ ఎంపీ 10,000 ఎంపీలు ఎవరు గుర్తున్నాడు, ఎవరికైనా నేను గుర్తున్నానంటే మీ వాళ్ళు, మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల అంతే. ఇందులో ఎవరికి తెలియదని రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు కలపడ్డాడు కాబట్టి అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది. ఇది అందరికీ తెలుసుండే. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదని చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి. రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్గుడా, ఇది ఎక్కడ దారుణారా బాబు అని. నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలా. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. నన్ను అడుగుతూ ఉంటారు, దీనికి ఏంటండి కేసుని. 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, 2 ఏళ్ళు జైలు తప్పదు, రామోజీరావుకి తప్పదు. ఏం చేయను, బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉన్న వెళ్ళి పక్కనే పవన్ కళ్యాణ్ పక్క అంటే నాకే ఆశ్చర్యం చూసాను. బాలకృష్ణ నా అసలు ఎప్పుడు బాలకృష్ణ టాపిక్ రాలేదు ఎందుకని.
అంతే పెట్టేస్తున్నారు. మీకే తెలియాలి అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూవర్షిప్ని బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని. వ్యూవర్షిప్ రావాలంటే నేను మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి వేరే తేడా ఎడ్డింగ్ పెడితే వస్తుంది. ఇదో మనవాడు పెట్టాడు ఒకసారి, పెడితే ఒక ఆయన నాకు శత్రువు అయితే ఇప్పటికీ రోజు పెడుతూ ఉంటాడు.